హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1377. ఈరోజు డేట్ 29th March 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి డీల్ చెప్తాను. యాపిల్ వాచ్ ఎస్సీ సెకండ్ జనరేషన్, ఇది సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో లాంచ్ అయింది 30,000కి. అండ్ ఈరోజు మీకు ఇది అమెజాన్లో అరౌండ్ 21,700కి వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ బడ్జెట్లో బెస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే యాపిల్ వాచ్ నియర్లీ 10,000 రూపీస్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. వెరీ రీసెంట్ టైంలో లాంచ్ అయిన వాచ్ కాబట్టి ఖచ్చితంగా ఒక లుక్ అయితే ఇవ్వండి. ఎవరైతే ఐఫోన్స్ వాడుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా సూట్ అయ్యే డీల్ అవుద్ది అనమాట. అండ్ ఇంకా చాలా ఎలక్ట్రానిక్స్ మీద మంచి మంచి డీల్స్ ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్స్, అలాగే ఏసీల మీద మంచి మంచి డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. మంచి లూట్ డీల్స్ వస్తున్నాయి. ఎల్జీ రిఫ్రిజిరేటర్ 90,000ది అరౌండ్ 58,000కి ఏమౌట్ వస్తుంది. ఇలాంటి డీల్స్ చాలా ఉన్నాయి. మంచి మంచి డీల్స్ వస్తున్నాయి. ఒక లుక్ అయితే వేయండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ఒక 7-8 న్యూస్లు ఉన్నాయి. మీకు దాంట్లో ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు మనం న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి టెక్నో నుంచి. టెక్నో ఈరోజు మన ఇండియాలో టెక్నో పోవా 6 Pro అని ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ ఫోన్ వచ్చి కూడా 1 వీక్ అవుతుంది అరౌండ్. నేను యాక్చువల్గా మధ్యాహ్నం వీడియో పెట్టాలి, కాకపోతే కెమెరా శాంపుల్స్ అక్కడిక్కడ కొంచెం లేట్ అవడంతో నాకు ఇవాళ వీడియో అయితే అవ్వలేదు. రేపు మ్యాక్సిమం రేపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. 8GB 256GB, 12GB 256GB వేరియంట్స్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ మోడల్ మీకు 19,999 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే 17,999 రూపాయలకేమో ఈ ఫోన్ వస్తుంది. సో ఈ బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఇందులో రిమైనింగ్ కొన్ని ఫీచర్స్ బాగున్నాయి. కొన్ని ఫీచర్స్ అయితే కొంచెం ఈ బడ్జెట్లో ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా ప్రాసెసర్ కావచ్చు, కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఇలాంటి కొన్ని అన్నీ కలిపి నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో రేపు మ్యాక్సిమం రేపు మధ్యాహ్నంలోపు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకొంచెం బెటర్ ఫీచర్స్తో వస్తే బాగుండేదని నా అభిప్రాయం. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా ఈరోజు శాంసంగ్ గెలాక్సీ M55 అలాగే M15 ఈ 2 మొబైల్కి సంబంధించిన లైవ్ పేస్ అమెజాన్ ద్వారా తీసుకొచ్చింది. అండ్ అంటే వెరీ సూన్ మన ఇండియాలో ఈ 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. నాకు తెలిసి April 1st వీక్లోనే ఈ 2 ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ అవుతాయి. అండ్ వీటికి సంబంధించిన ప్రైజింగ్ కూడా ఈరోజు మన ఇండియాకి సంబంధించిన ప్రైజింగ్ లీక్ అయిపోయింది. M55 ఇంట్రెస్టింగ్లీ 26,999 రూపాయలు పెట్టారు. అండ్ కార్డ్ ఆఫర్ లాంటివి ఉంటాయి కాబట్టి ఎంత లేదన్నా 24,999 లేదంటే 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ ఈసారి ముఖ్యమైన అప్గ్రేడ్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్రూవ్ చేశారు. కెమెరాలు ఇలాంటివి ఖచ్చితంగా దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగినాయి. చూద్దాం మరి దీని ప్రైస్, ఇది లీక్ అయిన ప్రైస్ నిజమా కాదనేది వెరీ సూన్ తెలుస్తుంది. దాంతోపాటు M15కి సంబంధించిన ప్రైజింగ్ కూడా లీక్ అయింది. ఇది స్టార్టింగ్ మోడల్ 4+128 ఉంటుంది. 13,499 రూపాయలు పెట్టారు. దీనికి కూడా కార్డ్ ఆఫర్స్ వస్తే అరౌండ్ 12,000 రూపాయలకి ఈ ఫోను రావచ్చు అనమాట. ఆల్రెడీ మీరు F15 చూసారు కదా, సో అదే ఫోను అలా అటు ఇటు తిరిగి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా April 1st వీక్లో మన ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ మన ఇండియాలో ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 Pro ఈ 2 మాత్రమే ప్రజెంట్గా వీళ్ళు పేపర్ మీద స్క్రీన్ మీద చూపిస్తున్నారు. బట్ ఎడ్జ్ 50 అల్ట్రా గురించి మాత్రం ఎక్కడ క్లారిటీ అయితే లేదు. బట్ గ్లోబల్గా ఎడ్జ్ 50 అల్ట్రా కూడా లాంచ్ కాబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో లాంచ్ కాబోతుంది. ఇంట్రెస్టింగ్లీ దీంట్లో స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. బట్ ఇది మన ఇండియాకి వస్తుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓన్లీ మన ఇండియాలో ఎడ్జ్ 50 Pro వరకు మాత్రమే మనం చూసే అవకాశం ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీకి సంబంధించిన షామీ SCV7 ఈరోజు చైనాలో అఫీషియల్గా లాంచ్ అయింది. చాలా రోజుల నుంచి వీళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ఈరోజు చైనాలో లాంచ్ చేశారు. అండ్ యాక్చువల్గా ఇది చైనీస్ న్యూస్, కాకపోతే దీన్ని ఎందుకు కవర్ చేస్తున్నా అంటే జనరల్ కవర్ చేయను నేను. ఎందుకు కవర్ చేస్తున్నా అంటే ఇది యాక్చువల్గా స్పెసిఫికేషన్స్ అంటే ఫీచర్ల పరంగా, ప్రైజింగ్ పరంగా అయితే అక్కడ ప్రైజింగ్లు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. మన ఇండియాలో ఇప్పుడు టెస్లా కూడా రాబోతున్నట్టు మనం వింటున్నాం కాబట్టి సో ఇలాంటి ప్రైస్లో వస్తే బాగుంటుంది టెస్లా. అసలు యాక్చువల్గా మన ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారో టెస్లా నాకు తెలిసి మినిమం ఒక 40-50 పెడతారేమో నేనైతే అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్లో ఉంటే సూపర్గా ఉంటుంది. సో దీని ప్రైజింగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. SCV7 ఏమో మీకు అరౌండ్ 25 లక్షలు ఉంటుంది. అంతే, కరెక్టే విన్నారు మీరు, తక్కువ కాదు. చాలా అంటే యాక్చువల్గా చెప్పాలంటే మంచి ప్రైజింగ్ అనే చెప్పాలి. అండ్ SCV Pro 29 lakhs ఉంటుంది అప్రాక్సిమేట్గా. SCV Max అప్రాక్సిమేట్గా 34 లక్షలు ఉంటుంది. కాకపోతే దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ ఇది మన ఇండియాకి వస్తుందా లేదని గ్యారంటీ అయితే లేదు. ఇది జస్ట్ మీకు అవగాహన కోసం దీన్ని యాడ్ చేశాను, జనరల్గా యాడ్ చేయను నేను. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వెరీ సూన్ మన ఇండియాలో పోకో F6 లాంచ్ చేయొచ్చు. అండ్ దీన్ని చైనీస్ వేరియంట్ పేరు ఏంటంటే
రెడ్మీ నోట్ 13 టర్బో అట. సో అక్కడ నోట్ 13 టర్బో అనే పేరుతో రెడ్మీ బ్రాండింగ్లో దీన్ని లాంచ్ చేస్తారు. మన ఇండియాలో పోకో బ్రాండింగ్ లాస్ట్ ఇయర్ కూడా అంతే. రెడ్మీ నోట్ 12 టర్బో ఈజ్ ఈక్వల్ పోకో F5 మనం ఆల్రెడీ వాడినాం. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 సేమ్ ఇదే స్టైల్. ఇప్పుడు నోట్ 13 టర్బో ఈజ్ ఈక్వల్ టు మన ఇండియాలో పోకో F6 Pro వేరే ఉంటుంది మళ్ళీ. అండ్ దీంట్లో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందంట. అండ్ మీకు 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాలో మెయిన్ కెమెరా IMX882. ఇది వెరీ రీసెంట్గా మనం ఐక్యూ ఫోన్లోనే దీంట్లో చూసినట్టున్నాం కదా. సో ఆ సెన్సార్ని దీంట్లో వీళ్ళు వాడబోతున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ మే మంత్లో మన ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్ ప్రో సిరీస్ అలాగే ఐప్యాడ్ ఎయిర్ వెర్షన్స్ లాంచ్ చేయొచ్చట. దీనికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు నేను చెప్పిన వాటిలో మీకే న్యూస్ నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి. డీల్స్ ఛానల్లో కొంచెం యాక్టివ్ ఉండండి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎలక్ట్రానిక్స్కి మంచి డీల్స్, డిస్కౌంట్స్, లూట్ డీల్స్ వస్తున్నాయి. ఏసీల మీద అయితే ఎల్జీ ఇలాంటి ఏసీలు అయితే సూపర్ డీల్స్లో వస్తున్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. అసలే సీజన్ కాబట్టి మీకు మంచి డీల్స్ తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.